వద్దమ్మా వద్దు కుసుమ, ఏడవకమ్మా, ఏడవద్దు, ఏడవద్దు. ఇంతకంటే వంచన ఉంటుందా తల్లి? కన్న తల్లే అలా చేస్తుందని ఎవరు ఊహించుకోరు కదా. ఎవ్వరు ఊహించరు. మా అమ్మ అన్నయ్య కలిసి నా జీవితం నాశనం చేశారు మేడం. కుసుమ, ఏడవద్దమ్మా, ఏడవద్దు, ఏడవద్దు. ఎవరు చెప్పుకోలేకుండా అయిపోయింది మేడం. ఇలాంటి విషయాలు ఎవరికి చెప్తాం మేడం? నన్ను మా అమ్మమ్మలతో గాని మా నాన్నమ్మలతో గాని ఎవరితో మా అమ్మ మాట్లాడనిచ్చేది కాదు, ఎవరింటికి పంపించేది కాదు మేడం. ఎక్కడికి వెళ్ళాలన్నా నన్ను ఇంట్లో వదిలి వాళ్ళిద్దరు వెళ్ళేవాళ్ళు. నాకు ఫ్రెండ్స్ అంటూ తెలియదు మేడం. ఇంట్లోంచి బయటికి రానిచ్చేది కాదు. ఆ బాస్ వచ్చినప్పుడల్లా వెళ్ళమనేది మేడం. ఏడవకమ్మా కుసుమ, ఏడవద్దు. ఇదంతా తల్లి కొడుకు కలిసి ఇద్దరు కలిసి ప్లాన్ చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకి అన్నయ్య ఒక అమ్మాయిని ప్రేమించాడు మేడం. ప్రేమించి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు మేడం. అమ్మాయి ఎవర్రా ఈ అమ్మాయి, ఏంటి ఇలా తీసుకొచ్చావు అంటే, నేను ఈ అమ్మాయిని అనుకోకుండా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, నేను ప్రేమించాను, వాళ్ళు బాగా ఉన్నోళ్ళు, వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవట్లేదు, అందుకే నేను తీసుకొచ్చేసానమ్మా అంటే ఆమె చాలా ఆనందంగా ఫీల్ అయింది మేడం. ఒక్క మాట కూడా అనలేదు అన్నయ్యని అమ్మాయిని ఇంట్లో పెట్టుకొని బాగా చూసేది మేడం. నా చేత ముగ్గురు కలిపి నా చేత చాలా పని చేయించేవాళ్ళు మేడం. ఇంటి పని అంతా నేనే చెయ్యాలి, వాళ్ళు లెగిసేసరికి కాఫీలు అందియాలి. ఇంత జరుగుతుంటే తల్లి ఏ రోజు నువ్వు నిలదీసి ప్రశ్నించి ఎదురు సమాధానం చెప్పాలనే ధైర్యం రాలేదా నీకు అసలు? నాకు అంటేనే భయం మేడం. మా అమ్మ పేరు ఎత్తితే ఇప్పటికీ నాకు వణుకొస్తుంది. ఇప్పుడు వదిన వచ్చారు కదమ్మా, ఆమె కొత్త ఆమె కదా, కనీసం ఆమెకు ఉన్న ఒక సాటి ఆడపిల్లగా వదిన నాకు ఇది కష్టం అని చెప్పుకున్నావా? మా వదినకి ఏం చెప్పినా మేడం, ఏంటి ఆమెకి వెళ్ళి చెప్తున్నావు అని మా అన్నయ్య అమ్మ కలిపి కొట్టేసేవాళ్ళు మేడం నన్ను బాగా. ఆమె కూడా కొన్ని రోజులకి అసలు నన్ను చాలా హీనంగా చూసేది మేడం. కానీ అర్థం కాని విషయం ఏంటంటే, ఈ తల్లికి పిల్లలందరూ సమానం అంటారు, ఈ అమ్మాయిని ఇంత హీనంగా చూడడం ఏంటి, కొడుకుని నెత్తినేసుకోవడం ఏంటి, అసలు అర్థం కావట్లేదు. అంటే ఇది మనం కొత్తగా వింటున్నామండి. అంటే సరిగా చదివించుకోపోవడమో, లేకపోతే చిన్నప్పుడు పెళ్లి చేయడమో, లేకపోతే వాళ్ళకి కావాల్సింది కొనికించకపోవడం, ఇలాంటివి విన్నాం. కానీ ఇలాంటి తల్లే ఇలాంటి వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఈ పని చెయ్యి,